Hi viewers, Namaste. Now we discuss the topic exercise 1.3 first question. Prove that root 5 is an irrational. సో మనకు తెలుసు రూట్ 5 అనేది ఇర్రేషనల్ నెంబర్, కాకపోతే దీన్ని ఇండైరెక్ట్ మెథడ్ ప్రూఫ్లో ప్రూవ్ చేద్దాం. దానికోసం మనం బై యూజింగ్ కాంట్రడిక్షన్ మెథడ్ని చూస్ చేసుకుంటున్నాం. సో లెట్ us assume రూట్ 5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో రూట్ 5ని ఇర్రేషనల్ నెంబర్ అయినా రేషనల్ నెంబర్గా అనుకుంటున్నాం. దట్ ఈజ్ రూట్ 5 ఈక్వల్స్ టు a by b, వేర్ b ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అండ్ a comma b ఈక్వల్స్ టు 1 మీన్స్ a comma b ఆర్ ద co-primes ఆర్ రిలేటివ్లీ ప్రైమ్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిలేటివ్లీ ప్రైమ్స్? మీన్స్ a అండ్ b దెర్ ఈజ్ నో కామన్ నెంబర్స్. ఇక్కడ a అండ్ bలకి కామన్ నెంబర్ 1 తప్ప వేరేది ఉండకూడదు. సో దాన్ని co-primes అంటాం. అప్లై స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. దట్స్ వై రూట్ 5 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a by b whole square. So square and square root deduct. Now it is in the form of a by b whole power m, that equals to a power m by b power m. So next step observe చేద్దాం. 5 equals to a square by b square. సో 5 అండ్ bని ట్రాన్స్పోజ్ చేస్తే మనకు b స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్ బై 5 అవుతుంది. ఇక్కడ ఒక థీరం ఉంది. ఏ స్క్వేర్ అనేది పాజిటివ్, 5 అనేది ప్రైమ్ నెంబర్ అయినప్పుడు ఇఫ్ p డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ p డివైడ్స్ a, వేర్ p ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, ఆర్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై p దెన్ a డివైడెడ్ బై p సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇఫ్ a స్క్వేర్ డివైడెడ్ బై 5 దెన్ a డివైడెడ్ బై 5. సో a ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 5. సో ఏ అనేది ఫ్యాక్టర్ ఆఫ్ 5 అవుతుంది. కాబట్టి ఏ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ యాజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5. సో మల్టిపుల్ ఆఫ్ 5నే 5mగా ట్రీట్ చేస్తున్నాం, వేర్ m బిలాంగ్స్ టు ఎనీ పాజిటివ్ ఇంటీజర్. సో సొల్యూషన్ని నెక్స్ట్ పేజ్లో కంటిన్యూ చేద్దాం. పుట్ ఏ ఈక్వల్స్ టు 5m ఇన్ దేంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. b స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్ బై 5. సో ఏ ప్లేస్లో 5mని అప్లై చేస్తే ఏ స్క్వేర్ ఉంది కాబట్టి 5m హోల్ స్క్వేర్ బై 5. 5m హోల్ స్క్వేర్ని 5 స్క్వేర్ ఇంటూ m స్క్వేర్గా అప్లై చేయొచ్చు, హోల్ డివైడెడ్ బై 5. మరి ఇక్కడ 5 స్క్వేర్ని 5 ఇంటూ 5గా నోట్ చేసుకోవచ్చు, ఇంటూ m స్క్వేర్ హోల్ డివైడెడ్ బై 5. సో న్యూమరేటర్లో 5ని డినామినేటర్ 5ని క్యాన్సిలేషన్ చేస్తే b స్క్వేర్ ఈక్వల్స్ టు రిమైనింగ్ టర్మ్ ఏముందన్నా 5 ఇంటూ m స్క్వేర్ అవుతుంది. సో 5ని ట్రాన్స్పోజ్ చేద్దాం. వాట్ వీ గెట్ హియర్ b స్క్వేర్ బై 5 ఈక్వల్స్ టు m స్క్వేర్ అవుతుంది, ఆర్ m స్క్వేర్ ఈక్వల్స్ టు b స్క్వేర్ బై 5. అగైన్ వీ నో ద థీరం. If p divides a square then p divides a, where p belongs to prime. సో p అనేది ప్రైమ్ నెంబర్ అయినప్పుడు a స్క్వేర్ అనేది పాజిటివ్ అయినప్పుడు ఈ ఫార్ములాను అప్లై చేయొచ్చు. సో ఇఫ్ b స్క్వేర్ డివైడెడ్ బై 5 దెన్ b డివైడెడ్ బై 5. క్లియర్లీ b ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 5. సో మనకు a అనేది 5 యొక్క ఫ్యాక్టర్ అవుతుంది, b అనేది కూడా 5 యొక్క ఫ్యాక్టర్ అయింది. కాబట్టి a అండ్ b ఆర్ బోత్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 5. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్ టు అవర్ అజంప్షన్. ఎందుకండి మన కాంట్రడిక్షన్ వచ్చింది? పైన మనం ఏమని చెప్పుకున్నాం, a కామా b ఆర్ ద co-primes, మీన్స్ 1 తప్ప వేరే ఫ్యాక్టర్స్ లేవని చెప్పుకున్నాం. బట్ ఇక్కడ ఏమైంది, ఏ కామా బీలకి రెండిటికి 5 అనేది కామన్ ఫ్యాక్టర్ ఉంది. కాబట్టి దిస్ ఈజ్ కాంట్రడిక్షన్ టు అవర్ అజంప్షన్. హెన్స్ ప్రూవ్డ్ రూట్ 5 ఈజ్ యాన్ ఇర్రేషనల్. ఐ థింక్ ఇఫ్ యూ అండర్స్టూడ్ దిస్ సొల్యూషన్, మీ అందరికీ సొల్యూషన్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సెలెక్టింగ్ మై వీడియో.